క్రీస్తునందు ప్రియులారా, మనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో నుంచి 10వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని విప్పుటకు యోగ్యుడవు. అంటే గ్రంథము అనగా దేవుని యొక్క గ్రంథము. ఆ గ్రంథము విప్పుటకు ఎవరు యోగ్యులని ఆ 24 పెద్దలు వారు ఆలోచించుస్తుండగా వధింపబడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఆ పెద్దలు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు నువ్వు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని కొన్నాడు. ఎలా కొన్నాడు? మామూలుగా మనము డబ్బులు ఇచ్చి ఏదేదో కొంటాం, వస్తువులు కొంటాం. కానీ మనుషుల్ని ఆ కాలంలో బానిసలుగా చేసుకున్న వాళ్ళు, ఒక బానిస కావాలి, ఇంట్లో పని వాళ్ళు కావాలంటే మనుషుల్ని కొనేవాళ్ళు. కానీ ఇక్కడ ప్రభు కొంటున్నాడు. ఎలా కొంటున్నాడు? ఆయన రక్తం ఇచ్చి. అంటే ఒక్క మనిషిని కాదు, ప్రతి జాతిలోనూ ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడువారు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కొన్నాడంట. ఎలా కొన్నాడు? ఆయన రక్తం ఇచ్చి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తం కార్చినాడు. ఆ రక్తము ద్వారా ఆయన మనల్ని కొంటున్నాడు. అంటే మనము ఆయన సొత్తు, ఆయన ప్రజలము. ఎప్పుడైతే యేసు ప్రభు సన్నిధికి మనం వచ్చి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటామో అప్పుడే ఆయన రక్తము ద్వారా మనల్ని కొన్నట్టు. చాలామంది అడిగే క్వశ్చన్ అడుగుతారు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి దాదాపు 2000 సంవత్సరములు పైన అయింది కదా, ఇంకా ఆయన రక్తం ఉందా అని చాలామంది అడుగుతారు. అందుకే అలా అడిగే వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మన హిందూ సాంప్రదాయంలో ఒక బిడ్డ పేగు వేసుకొని పుడితే ఆ మేనమామకి గండం అని చెప్పి ఆ మేనమామ ఆ బిడ్డని డైరెక్ట్గా చూడకుండా నూనెలో ఆ బిడ్డని చూపించినప్పుడు ఆ బిడ్డ ముఖము ఆ నూనెలో నుంచి ఆ మేనమామ చూస్తాడు. అది చూసినప్పుడు ఆ గండము తొలగిపోతుంది అని మన నమ్మకాలు చాలా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు అలాగే యేసుక్రీస్తు రక్తము ఆయన పరలోకమందు దేవదూతలు గిన్నెలో ఉంచి ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువును మనం ఒప్పుకుంటామో దేవుడు మనకి వేయాల్సిన శిక్షను, మన ముఖమును ఆ రక్తములో మనల్ని చూపిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు చంటి బిడ్డలతో సమానం. ఆ నూనెలో ఎప్పుడైతే మన ముఖమును తండ్రి చూస్తాడో అప్పుడే మన మీద ఉన్న దోష శిక్ష, అంటే జన్మ, కర్మ, పాపము, ఇవన్నీ కూడా ఆయన రక్తంలో మనల్ని చూసినప్పుడు అవి మన నుండి తొలగిపోతాయి. మనకి క్షమాపణ దొరుకుతుంది. మన శిక్షను, అంటే మనకు బదులుగా మనము వధింపబడాలా, మనము నలగగొట్టబడాలా, మనము కొరడా దెబ్బలు తినాలా. ఎందుకంటే మనలో పాపం ఉంది. మన పుట్టుకలో పాపం, మన జన్మతః పాపం. ఎందుకంటే అబద్ధములు చెప్పని నోరు లేనే లేదు, మోసాలు చేయ పెదవులు లేనే లేవు. చాలామంది భయముతో అబద్ధం చెప్తాం. కొన్నిసార్లు కావాలనే చెప్పేవాళ్ళు ఉంటాం. ఏ విధము చేతనను పాపం పాపమే. ఎందుకనగా 10 పైసలైనా పాపమే, అది 1 రూపాయి అయినా పాపమే. ఆ పాపాలు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉంది. ఎలా వచ్చింది ఆ అధికారము ప్రభువుకి? అంటే ఆయన రక్తము కార్చి ఆ రక్తము ద్వారా మనల్ని కంటున్నాడు, మనల్ని కొన్నాడు. అది ఒక్క జాతికో ఒక మతానికో ఆయన చెప్పలేదు. ప్రతి జాతిలోనూ ప్రతి వంశంలోనూ ప్రతి భాషలోనూ, అంటే ప్రతి భాషలో ఉన్న వారిని, భూమి మీద ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ప్రియులారా. అలాంటి దేవుని మహిమను మనం పొందడానికే మన ప్రభు మన కొరకు నలగొట్టబడ్డాడు. ఆయన ఎందుకొరకు నలగొట్టబడ్డాడంటే మనల్ని ఆయనకు
దేవునికి మనల్ని ఒక సొత్తుగా, ఒక ప్రజగా చేయడానికి. కనుక ప్రియులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన ఒక జాతికో, మతానికో, కులానికో దేవుడు కాదు. ఆయన యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి, భూమి మీద పుట్టిన ప్రతి నరుడికి ఆయన సృష్టికర్త. కనుక ఆయన ప్రతి ఒక్కరి కోసం రక్తం కార్చినాడు. నువ్వు ప్రభువుని అంగీకరించినా, ప్రభు నాకు కాదన్నా, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చినాడు. ఆ రక్తంలో మనకు విమోచన. ప్రియులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటాడంట. మనం ఎందుకోసం ప్రభువుని నమ్ముకోవాలంట? మరణంలో నుంచి జీవంలోనికి వెళ్ళడానికి, మనం దేవుని సన్నిధికి, పరలోక రాజ్యం చేరడానికి ఈ నామం తప్ప మరి ఏ నామము లేదు. ఎందుకనగా ఆయన మన కొరకు రక్తం కార్చి ఉన్నాడు. ప్రియులారా, ఆ రక్తములో, ఎందుకంటే ఆయనలో కామ, క్రోధ, మదమాశ్చర్యాలు లేవు. పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కనుకే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన శక్తివంతుడు, మరణాన్ని జయించి లేచాడు. ఎందుకనగా మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తిరిగి లేచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రియులారా, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనము కూడా మరణాన్ని జయిస్తాం. మీరు అనుకోవచ్చు, మరి అందరూ చనిపోతారు కదా. మనిషికి ఒక మరణం కాదు, 2 మరణాలు ఉన్నాయి. ఆత్మకి మరణం ఉంది, శరీరానికి మరణం ఉంది. శరీర రీతిగా అందరూ చనిపోవచ్చు, కానీ ఆత్మరీతి అయిన మరణం నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకి ప్రభువే మార్గం. అందుకే ఆయన అన్నాడు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. నిత్య జీవం కావాలంటే ఆయనే మార్గం. పిల్లారా, కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని అంటే చాలు, ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఆయన సొత్తుగా మనం మారిపోతాం. ప్రియులారా, కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచండి. దేవుడి కొద్ది వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.